అన్ని సినిమాలకి వర్తించవు. నిజంగా కొన్ని సినిమాలు ల్యాగ్గా ఉంటాయి, స్లోగా ఉంటాయి, అవి ఓకే. బాగున్న సినిమాలకు కూడా ఇట్లా రాయటం అనేది నాకు డెఫినెట్లీ అబ్జెక్షనబుల్. చాలా సినిమాలు రివ్యూస్ వల్లే చచ్చిపోతున్నాయని కూడా. రివ్యూస్ కూడా కాదు, రివ్యూస్లో రివ్యూస్ ఓకే, వెబ్సైట్స్లో ఇచ్చే రివ్యూస్ ఓకే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజీలు వస్తున్నాయి, డైరెక్ట్గా 67% అని పెడతారు, 60%, 50%, అంటే ప్రతి సీను రాసేస్తున్నారు. దాని మూలాన ఇప్పుడు నేను ఫస్ట్ డే సినిమా చూడకపోతే అది చూసి వెళ్తే నాకు అదే అనిపించవచ్చు. అవును. ఇప్పుడు మీరు ఒక చాక్లెట్ తిన్నారు, నేను బాగా తీయగా ఉంది అని మీకు రివ్యూ చెప్పాను, మీకు నార్మల్గానే ఉన్నా తిన్న తర్వాత బాగా తీయగుందా అని ఇదే పర్సెప్షన్ అన్నాను. అది అవుతుంది. అంటే ఇప్పుడు 10 మంది వచ్చి బయటకు వచ్చి ఈ సినిమా బాగాలేదన్నప్పుడు ఇప్పుడు నేను బాగుందంటే జనాలు ఏమన్నా తింటారా, చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా అంటారా, ఆ పర్సెప్షన్ లో రివ్యూస్ వెళ్తున్నాయి. ఇప్పుడు గుంటూరు గారం సినిమా నేను ఫస్ట్ షోకి వెళ్ళా, మార్నింగ్ షోకి వెళ్ళా, అప్పటికే టాక్ బాగాలేదు అని ఇచ్చారు. సినిమా చూసిన తర్వాత నాకు నచ్చింది సినిమా. గుంటూరు గారం సినిమా బ్రహ్మాండంగా ఉంది. మహేష్ బాబు గారి దగ్గర నుంచి మీరు అంతకన్నా ఏం కావాలి, అంత కమర్షియాలిటీ, అంత బ్రహ్మాండంగా ఉంది సినిమా. అది ఎందుకు జరుగుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు.